ప్రైవేట్ కు ధీటుగా ప్రతిభకు పట్టం కట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 73% ఉత్తీర్ణత సాధించడం శుభపరిణామం అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చాలా సంతోషం. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ లెక్చరర్ల కృషి, మా యొక్క కొందరి దాతల కృషి వల్ల ఇవాళ కన్వీని ఎరగని రీతిలో 73% రిజల్ట్ వచ్చింది. గతంలో 30-35% ఉండేది. అంటే డబుల్ రేట్ అయింది. అంటే ఒక 3 నెలలు మేము శ్రద్ధ చేసినాం. అంటే ప్రిన్సిపాల్, కొత్త ప్రిన్సిపాలు, లెక్చరర్స్, నాయకుల మేము దాతలమందరం కలిసి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేద్దాం, వారికి తోడుగా నిలబడదాం అని చెప్పి ఒక కృషి చేస్తే ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక ఫస్ట్ ఇయర్ అమ్మాయి MPHW మానస 500కు 493. అంటే చూడండి, ఆలోచన చేయండి. రెండవది సెకండ్ ఇయర్ మన ఆయిషా బేగం 440కి 426 వచ్చింది. అంటే ఈ విధంగా 98-99% కూడా రిజల్ట్లో ఉత్తీర్ణత సాధించరు. ఓవరాల్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా 73-74% ఉత్తీర్ణత సాధించడం మాకు కూడా తృప్తినిచ్చింది. ఇంకా రాబోయే కాలంలో ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాదు, ఇది పెద్ద కాంపిటీషన్ కాలేజ్ కాబోతా ఉంది. భవిష్యత్తులో మా యొక్క లక్ష్యం కూడా అదే, మా అందరి లక్ష్యం. అంటే ఈ ప్రాంతంలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు అనుకోండి, మేధావులు అనుకోండి, దాతలు అనుకోండి, ప్రతి ఒక్కరు అనుకోండి, ప్రభుత్వ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ కళాశాలగా నిలబెట్టాలనేదే మా అందరి లక్ష్యం. దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తారు. కాబట్టి ఇలా మా కృషి అంటే ప్రిన్సిపాల్ కృషి, లెక్చరర్ కృషి, దాతల కృషి, విద్యార్థులు కూడా మెయిన్ విద్యార్థులు కూడా ఇదంతా మా అందరి గురించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కూడా వారు కూడా శ్రద్ధతో చదువుకుంటూ ఉన్నారు. దీనికి సహకరించడం మధ్యాహ్న భోజనం అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి, బెంచీలు అయితేనేమి, కుర్చీలు అయితేనేమి, ఫర్నిచర్, వాటర్ అయితేనేమి అన్నీ ప్రొవైడ్ చేసినందుకు మాకు తృప్తినిచ్చింది. మా కుటుంబ సభ్యులుగా ఇవాళ మంచి రిజల్ట్ సాధించడం చాలా సంతోషం ఉంది. ఇంకా అంటే ఊహించండి, తెలంగాణలో ఊహించని జరగబోతూ ఉంది. షాద్నగర్ ప్రభుత్వ కళాశాలల ఇవాళ ప్రైవేట్ కళాశాలల కంటే ఉత్తీర్ణ శాతం పెంచుతాం. ఇక్కడి నుంచే ఏమంటాం ర్యాంకులు కూడా తెచ్చే ప్రయత్నం చేస్తాం.